సండే వచ్చిందంటే నోరు రుచి కోరుకుంటుంది. అలానే రుచుల్లో 66 రుచిలో ఒకటి ఫిష్ కడుపు లోపల ఉండేది ఆ జల కైమా ఫ్రై ఎలా చేసే విధానం చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే చేపలోని పొట్టలో ఉండే గుడ్డుని ఫ్రై చేసుకోవాలి. అంటే గుడ్డుని కొంతమంది జల అని కూడా అంటారు. వీటితోనే అన్ని పిల్లలు తయారైతే దీన్ని ఫ్రై ఎలా చేయాలి? సాల్ట్ వేసి ముందు శుభ్రంగా 2-3 సార్లు కడిగి వడపోసుకోవాలి. ఆ తర్వాతకి ఏం చేస్తాం, ఉల్లిగడ్డలు కోసుకొని ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు అందులో పసుపు వేసుకొని కొంచెం ఉల్లిగడ్డ వేయించాలి. వేయించినాక ఈ కోడిగుడ్లు జన అయితే దాంట్లో వేయాలి. అంటే కడిగినప్పుడు ముద్దలాగానే ఉంటుంది. ఆ ముద్ద సేమ్ అలానే అందులో వేసి కదపకుండా అటు ఇటు కదపకుండా అట్లా ముద్దలాగా ఉంచి తిరగేసుకోవాలి చపాతీలాగా. ఈ విధంగా చేసుకుంటాం. మనం మటన్ కైమా అంటాం కదా, కైమా అలా ముక్కలు చేసుకుంటే లాస్ట్కి ఇది ఫ్రై అవుతుంది అన్నమాట. చూడండి మీరు ఫ్రై ఏ విధంగా అవుతుంది, నేను ఇలా చేస్తాను. ఈ ఫ్రై ఒక విధానం చూసి కామెంట్ చేయండి. తిరిగేసుకోవాలన్నమాట ఒక్కొక్క ముద్ద. ఇట్లాగా చపాతీని తిరగబెట్టాలి. దీంట్లో మళ్ళీ ఉప్పు, కారం, ఇంకా అన్ని మసాలా, గరం మసాలా అన్నీ వేయచ్చు. చిన్న ముక్కలుగా అయిపోయినాక జనంతా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం మనకు తగినంత కారం వేసుకోవాలి. ఉప్పు కారం సమ మోతాదులో ఉంటే టేస్ట్. ఈ జలకి అసలు నీసు వాసనే రాదు. చేపకు వస్తుంది కానీ జనకైతే రాదు. సూపర్ ఉంటుంది. ఈ విధంగా చేసినాక మొత్తం కలుపుకోవాలి. ఉప్పు కారం కలిపేంతగా ఉండకి మొత్తం మంచిగా తిప్పుకోవాలన్నమాట. అట్లా తిప్పుకోవడం వల్ల ఎంత ముక్కలు అయినా ఏం కాదు, ఫ్రై అవుతుంది కనుక అసలు అన్నంలో పెట్టుకొని తింటే చిన్నపిల్లలు అయితే మస్తు తింటారు. దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్టు అవసరం లేదు. గరం మసాలా ఇందులో అసలు నీసు వాసనే రాదు. చేపకు వచ్చినట్టుగా అసలు నీసు వాసనే రాదు. గుడ్డుకి అయితే ఎమ వాసన వస్తుంది, చేపకి ఎమ వాసన. కానీ ఈ జలకైతే అసలు నీసు వాసన రాదు. ఇది అయితే ఎంతైనా తినచ్చు, ఎన్ని రోజులైనా తినచ్చు ఈ విధంగా చేసుకొని. నా వీడియో ఎలా ఉంది చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్.